అర్థమైంది మా ఆయన నన్ను నేర్పించడానికే పిలిచాడని. వెంటనే గాడిత్తెలు కిందట, రండి అత్తయ్య గారు మీరు ఒక్కరే వచ్చారా, మావయ్య గారు బాగున్నారని అడిగిందట. అందువల్ల ఆడవాళ్ళ అమాయకులు కాదు, వాళ్ళ మీద జోకు కానీ సెటైర్ కానీ వేస్తే అట్నుంచి బ్రహ్మాస్త్రం వస్తుందని చెప్పే ఒక చక్కటి స్కిట్ మీరు చూడబోతున్నారు. డైలీ పేపర్. ఒక్కసారి ఇంటి హాల్లోకి తొంగి చూస్తే ఆ డైలీ పేపర్ ఏంటి, ఆడవాళ్ళ మీద సెటైర్ వేస్తే అట్నుంచి బ్రహ్మాస్త్రం ఎలాగొస్తుందో చూద్దాం. డైలీ పేపర్. శిరీష రా 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 రా, నేను రెడీ. అబ్బాయి ఈ ఆడవాళ్ళకి అద్దం ముందు ఏం కనిపిస్తుందో తెలియదండి. గంటల తరబడి సింగారించుకుంటారు. అదే మన మగవాళ్ళం అయితే 5 మినిట్స్లో రెడీ అయిపోతాం. ఏ శిరీష, అబ్బా 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 ఆహా అందం కారిపోతుంది. ఇవాళ ఏంటి స్పెషల్? ఈ రోజు మన పెళ్లి రోజు అండి. మన పెళ్లి రోజు అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ఎంజాయ్ చేయాలా? చెయ్యాలి కదండి. మరి అర్థం ముందేంటి అంతసేపు? అది కదండి, ఈ రోజు మన పెళ్లి రోజు కదా. మరి మీకు మన పెళ్లి రోజుని ఎలా కనిపించానో ఈ రోజు కూడా అలాగే కనిపిద్దామని కొంచెం మేకప్ చేసుకుంటున్నాను అంతే. కొంచెం కాదు, మందం ఎక్కువే కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్దాం అన్నావే? గుడికండి. ఎన్ని గంటలకు వెళ్దాం అన్నావు? 5 గంటలకి. ఇప్పుడు ఎంత అయింది టైం? 2 గంటలు ఎక్స్ట్రా అయింది. గుడి మూసేస్తారు పదా. ఏంటి మరి మన పెళ్లి రోజు మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నానండి, అప్పుడు మర్చిపోయాను. ఇప్పుడు అడగమంటారా? నేను తెలియకూడదు. నేను ఎప్పుడైనా పిల్లలా చూసాను నేను. అంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం కదా, ఒక ఫ్రెండ్ ని అడిగినంత ధైర్యంగా అడిగాయి. నిజంగా అడిగిమంటారా? నువ్వు పెళ్లి రోజు ఏమి నన్ను అడగడం మర్చిపోయి అది అడిగే చెప్పేస్తాను. ఏమండి మీరు ఏమనుకోరు కదా? ఏమనుకోని అడిగాయి. నిజంగా ఏమనుకోరు? నిజంగా ఏమనుకోని ఏమండి అడిగేస్తున్నారు? అడిగాయి. ఏమండి మరి మీ దృష్టిలో భార్య ఎలా ఉండాలండి? భలే భలే భలే, అప్పుడు మర్చిపోయాం కానీ సరైన టైంలో అడిగాయి. నా దృష్టిలో భార్య ప్రతిరోజు గోడకు తగిలించుకునే క్యాలెండర్ లాగా ఉండాలి. ఎందుకండి? ఏ లేదే, ఈ ఏడాదికోసారి మార్చుకోవచ్చు కదా. నువ్వేం మొంగమొచ్చి పెట్టగా. ఇగో అదే పెళ్లి రోజు, అదే శోభనం రోజు నేను కూడా నిన్ను ఒకటి అడగాలనుకున్నాను. అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగమంటావా? అడగండి. నీ దృష్టిలో భర్త అంటే మొగుడు, హస్బెండ్ ఎలా ఉండాలనుకుంటున్నావు? నా దృష్టిలో అవును, భర్త మొగుడు హస్బెండ్ అవునా డైలీ పేపర్ లా ఉండాలండి. ఎందుకే? రోజు చక్క మార్చుకోవచ్చు కదా. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయిని పెళ్లి చూపులకి తీసుకెళ్తే మనం ఇంట్లోనే తర్పిదిచ్చి పంపిస్తాం. రే మీ మామ ఏది, మీ అత్తగాని ఏదైనా ఇస్తానన్నా సరే దాంతో పాటు ఇంకోటి అడగమని. ఏంటి అడుగుతారు చెప్పు? మీ మామ అత్త ఏమి ఇస్తానన్నా దాంతో పాటు ఇంకోటి అడగండి. అలా తర్పిదిచ్చి పంపిస్తే ఎంత ప్రమాదమో ఈ స్కిట్లో చూద్దాం. ఒకదానితో ఒకటి. ఏమండి ఈ నా కొడుకండి, ఏదో నా కొడుకు. వీడికి చదువు అంటే చదువు అవ్వలేదండి, ఉద్యోగం అంటే ఉద్యోగం కూడా లేదు. ఆఖరికి ఈ వెధవ పెళ్లి చేసి ఆ వచ్చి కట్టంతో వీడు లైఫ్ సెటిల్ చేద్దామంటే వీడు ఏం చేశాడు తెలుసండి? కాదు వీడు ఏం చేశాడు తెలుసండి? ఆగండి. ఏంటంటే చెట్టు అంత కొడుకుని పట్టుకుని ఇలా జనాల మధ్యలో చితక్ కొట్టేస్తున్నారంటే కొట్టాల సంపాలని యాదవనే. ఆగండి, నేను ఉదయం నుంచి మీ ఇంట్లో నుంచి అన్ని అబ్జర్వ్ చేస్తుంటాను కదా. మీరు బయటికి ఎప్పుడు వెళ్ళారు, లోపలికి ఎప్పుడు వస్తున్నారు, ఇవన్నీ చూస్తుంటాను. ఉదయాన్నే మీరు మా చెల్లెమ్మ మరి ప్రవీణి కలిపి ఎక్కడికి వెళ్ళారు? పెళ్లి చూపులకు వెళ్ళామండి. ఏంటండి ఇది? ఎవరైనా పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత నా కొడుక్కి పెళ్లి చేస్తారు కానీ ఇలా జనాల మధ్యలో నించోబెట్టి బయటకు పోతే ఎవరైనా చేస్తారా? కదండి, ఇప్పుడు ఆ పెళ్లి చేస్తాను తప్పుడు చెప్పారు. ఏంటి సార్ కుర్రాడు పరుగులు ఎట్టించేస్తున్నారు, అలా జడిసిపోతాడు. అసలు ఏం జరిగింది చెప్పండి ముందు. ఇప్పుడు నువ్వేం భయపడగలకుండా పెళ్లి చూపులకి వెళ్ళామండి. అవును వెళ్ళారు. పెళ్లి వాళ్ళు ఆహ్వానించారు, కూర్చోబెట్టారండి, కాఫీ టిఫిన్లు పెట్టారండి, శుభ్రం పెట్టారా, తిన్నామండి. మరి ఇంకేమి తిన్న తర్వాత ఒరే పెళ్లి వాళ్ళు ఫ్రిడ్జ్ పెడతా ఉంటారా, ఆ ఫ్రిడ్జ్ తో పాటు ఓ ఏసీ మిషన్ అడగరా అని చెప్పాను. గొప్ప తెలియతే అట్లా ఫ్రిడ్జ్ తో పాటు ఏసీ మిషన్. అవునండి. అడిగావా? అడిగాను. ఏంటి 6 అడుగులు మనిషిని మధ్యలో నుంచి మాట్లాడుతున్నాను, నన్ను తప్పించి మరి వెళ్ళి కొట్టేస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అసలు? ఆ తర్వాత అండి ఒరే పెళ్లి వాళ్ళు డబుల్ కాట్ బెడ్ పెడతా ఉంటారా, డబుల్ కాట్ బెడ్తో పాటు పిల్లలు వేసుకుని అలా ఊళ్ళో తిరగడానికి ఒక మోటార్ సైకిల్. మళ్ళీ తిరిగితే అట్లు డబుల్ కాట్ బెడ్తో పాటు మోటార్ సైకిల్. అడిగవా లేదా? అడిగాను. అడిగానట్లు కదా కుర్రాడు. ఏంటి ఆయన కొత్త నన్ను కొడుతున్నారా? అసలు ఏం జరిగింది చెప్పిన తర్వాత? ఆ తర్వాత ఆడు ఏమడిగాడో తెలిస్తే మీ బూడి తీసి
పడ కొడెత్తరాడు యాదవనే. అయ్యా తినాది గారు మీకు నమస్కారం, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ముందు చెప్పి చావండి. పెళ్లి వాళ్ళు పిల్లనిస్తామంటే పిల్లతో పాటు తల్లిని అడుగుతాడండి. వీడికి రేపెట్టవలసిందే పద రాస్కెల్. అలా మనం గాని ఇంట్లో తరపిదిచ్చిస్తే అంత ప్రమాదం ఉంది. భార్యాభర్తల ఆదర్శం చాలా గొప్పదండి. భార్యాభర్తల సంభాషణ ఎంత హాస్యం ఉంటుందంటే, భర్త ఆఫీస్ నుంచి వచ్చాడు, భార్య కాలు కడుక్కోవడానికి నిలిచి అన్ని వడ్డించి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇతను ఇలా అరిచాడట, ఒసేవ్ నీకు కొన్ని 100 సార్లు చెప్పాను వంట చేసేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకొని చెయ్యే అని, చూడు కూర నిండా వెంట్రుకలే అన్నాడు. సర్వ బయటకు వచ్చిందట, మీకు కొన్ని 1000 సార్లు చెప్పాను భోజనం చేసేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకొని చెయ్యండి అని. అవి వెంట్రుకలు కావు, కొత్తిమీర కాళ్ళ. అయినా మాది ఏం వంశమే, నిన్ను చేసుకుని ఇలాగైపోయాను, కానీ మా తాత సింహం, మా నాన్న పులి, నన్ను అందరూ పులి బిడ్డ అంటారు. అదేమని రోజు మీకు చెప్పేది మీ వంశంలో మనుషులు ఎవరు లేరని. అయినా నేను నీకు తగనే, నీకు శుద్ధం వద్దు, ఎందుకు పనికిరాని వాడు, తెలుగు తక్కువ వెధవా భర్తగా రావాలి. మా నాన్న ఆ సంబంధం చూశాడు. ఆహా, మరి మీ నాన్న ఆ సంబంధం చూస్తే అన్నీ చేసుకోలేకపోయావా? మా నాన్న ఆడికిచ్చే చేసాడందట. అందువల్ల ఆడవాళ్ళ మీద కానీ మనం ఇలాంటివి ఏమైనా ప్రయోగిస్తే ఇంత ప్రమాదం ఉంది. కానీ భార్యలు రకరకాల ఆదర్శంగా ఉంటారు. కొంతమంది చక్కగా ఏ చీకు చింత లేకుండా మాటలు కూడా మాట్లాడుకోకుండా హ్యాపీగా జీవితం గడిపేస్తుంటారు. కొంతమంది మాత్రం రోజు గొడవ పడుతుంటారు. ఇంకొంతమంది విడాకుల వరకు వెళ్తుంటారు. కానీ ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా ఆదర్శవంతమైన స్త్రీని మనం చూడొచ్చు. కానీ ఇక్కడ మేము ఏం చేసినా కేవలం నవ్వుకోవడం కోసం మాత్రమే, ఎవరిని కానీ దేనిని కానీ ఉద్దేశించింది కాదు. విడాకులు చూద్దాం. ఆ భార్య ఆదర్శం ఏంటో చూడాలంటే మనం ఈ స్కిట్ చూడవలసిందే. విడాకులు. హలో, లక్ష్మి, నేను రమాని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నా? నేను కూడా బాగానే ఉన్నాను. అది సరే, నిన్న ఈటీవీలో మనసు మమత సీరియల్ ఏమైంది? అదే మా ఇంట్లో కరెంటు పోయింది. ఏమో అక్కడ చూసావేమో, ఏమైందా అని చెప్తావని. ఏంటి, అక్కడ కూడా పోయిందా? అయ్యయ్యో, అదేంటో రోజు చూసి చూసి ఒక్కరోజు మిస్ అయితే అదొకలా ఉంటుంది కదూ. ఇది అప్పుడే మొదలెట్టింది, అప్పుడే సొల్లు. సరే సరే, ఏ ఓకేలే. ఏ రమా, ఉంటానే. ఏ రమా, ఏ ఫోన్ ఎలిగి. హలో, ఏ సుజాత చెల్లెమ్మ నువ్వేనా? ఏటమ్మా ఇది? ఏంటి ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు సీరియల్ గొడవే? ఏంటి మొగుళ్ళ గురించి మీరు పట్టించుకోరు అసలు ఎప్పుడూను? మొగుడు నువ్వు కూడా చూడవు, దీన్ని పాడు చేసేస్తున్నావు. ఇది అలాగే తయారైంది. ఫోన్ పెట్టాయి, ఎప్పుడు చూసినా ఈ సీరియల్ గొడవే. ఏమే వెళ్ళి మంచినీళ్ళు పట్టరా, వెళ్ళి మంచినీళ్ళు పట్టరా. కాళ్ళు ఉన్నాయిగా, వెళ్ళి తాగండి. ఎడి కాళ్ళు ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోలే. నీకు బాగా ఒళ్ళు పలిసిందే. ఇగో ఉదయం 8 గంటలకు ఎక్కించి సిటీ బస్సులో వెళ్ళి అక్కడ 8 గంటలకు కష్టపడి మా బాస్తో తిట్లు తిని మళ్ళీ చెమటలు పట్టుకొని ఇంటికి వచ్చిన మొగుడు మంచి నీళ్ళు అడిగితే కాళ్ళు ఉన్నాయి కదా వెళ్ళి తీసుకోమంటావా? నీకు బాగా పొగరెక్కిపోయిందే. నోరు ముసుకుని వెళ్ళి మంచి నీళ్ళు పట్టరా. నాకు తెలియకడతాను, ఇంతసేపు ఇక్కడ వాదించే బదులు అలా వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్ళు తాగొచ్చు రావచ్చుగా. అంటే ఏంటో మొగుడికి ఎదురు సమాధానం చెప్పడం తప్ప మంచినీళ్ళు తీసుకోదా బుద్ధి జ్ఞానం లేదా నీకు? ఇగో అయినా సరే నిన్ను కదా నీళ్ళని దెయ్యాన్ని కట్టబెట్టేట్టు చూసావు కదా మీ బాబు. ఆడు గాని ఇప్పుడు కనిపించాలి కానీ టిష్యూ టిష్యూ అని కాల్చి పడేస్తాను నా కొడుకుని. ఏమండి, నన్నేమైనా ఊరుకుంటాను, మా నాన్న ఏమన్నారంటే నేను ఊరుకోను. ఇది బాబు నడిసరి మాత్రం పొడుచుకొచ్చేస్తాను లోపల నుంచి. మొగుడు మాత్రం మంచినీళ్ళు తాదు, ఏదో కబుర్లు అని చెబుతుంది. వెళ్ళి మంచినీళ్ళు పట్టాలి. అది ఇక్కడ ఎంతసేపు వాగే బదులు వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్ళు తాగొచ్చు కదా. ఏమే ఇంత మేకప్లు చేసుకుంటే దెయ్యంలో కరుస్తావు కదా. మొగుడు కాస్తంత మర్యాద ఇద్దాం జ్ఞానం ఏమైనా ఉందా నీకు? అసలు మొగుడైనా అసలు బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఉంది, ఉండబట్టే ఎంతసేపు ఇక్కడ మాట్లాడుతున్నాను. ఎప్పుడు చూసిన సీరియల్ కోసం మాట్లాడుకోవడమే. ఆయనగా నీళ్ళని దెయ్యాన్ని కట్టుకుని నేను ఎప్పుడు మాత్రం సుఖపడ్డాను కనుక ఇక నీళ్ళని దెయ్యంతో భరించలేకే నీకు చెప్పలేదు. కానీ ఆల్రెడీ మన వీచర్లో లాయర్ ఉన్నాడు కదా, వెంటనే అప్లై చేశాను. నీ చీడ నాకు ఎప్పుడు వదిలేస్తా కానీ చమ్మమ్మ చచ్చిపోతున్నాను అనుకో. నిజంగానండి, నిజంగా విడాకులు కంప్లీట్ చేస్తారా? అయ్యో అయ్యో, ఈ విషయం ఎంతగానో లేట్ గా చెప్తారు. ఆ పని ఎప్పుడు చేస్తారని కలతో ఎదురు చూస్తున్నాను. ఏంటండి ఇది 1000 రూపాయలు లాటరీ తగిలినట్టుగా అలా పొంగిపోతున్నావు నువ్వు. అంటే మొగుడు విడాకులు ఇస్తా ఉంటే నీకు అంత ఏలకోలంగా ఉందా నీకు? ఈ సేడ్ ఎప్పుడు వదులుతుందా అని నేనే ఎదురు చూస్తున్నాను. ఏదైనా మాట ఎంతగానో పెట్టి తెగించాలేవే నువ్వు. నా మాట మాత్రం ఎందుకంటావు? 1 కోటి రూపాయలు తగిలినట్టుగా ఆనందపడిపోతున్నావు నువ్వు. ఇంకా నిన్ను వదిలేసి నీ ముఖం చూస్తున్నాను చూసా అందుకు నేను సిగ్గుపడుతున్నాను. మీ ముఖం చూస్తే పాపం అండి.
ఒరే, చెప్తున్నా. బావ, బావ, ఆగు, ఒరే, ఏ, చెల్లి, బావ, ఆగు, బావ ఒరే, అనుకోండి. ఆగు, ఒరే, బావ అనుకో. భార్యాభర్తల మధ్య గొడవ వస్తే సర్దుకుపోవాలి కానీ విడాకులనే మాట ఏడు సర్దుకుపోవాలరా ఇక నువ్వే దాన్ని తగిలించావు నాకు. తగిలించావనుకో వేరే మీనింగ్ వస్తుంది. మరి కాదు నువ్వు ఏంటి? చక్కగా ఉండాలని ఇచ్చి పెళ్లి చేశాను నేను. గాడి గుడి పెళ్లి చేసి అగ్గ దాంట్లో చచ్చిపోతున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఏమైంది ఇప్పుడు? ఏమైంది రా, రా, నువ్వు. ఒరే, ఏట్రా నేను ఏమైంది ఆఫీస్కి వెళ్ళి వచ్చానా ఆ. సాయంత్రం అయితే చెవట్లు కక్కుని వచ్చాను ఆ. ఏ వచ్చరికి అది సొల్లు మాట్లాడుతుంది ఆ. సీరియల్ గురించి మాట్లాడుతుంది ఆ. వెళ్ళి మంచినీళ్ళు పట్టరావని అంటే 2 రోజులు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా మిమిక్రీ చేస్తుంది. అది కదా మా మంచినీళ్ళు ఇవ్వాలి కదా. అది కదా అన్నయ్య గారు ఆ. నేను నిన్న సీరియల్ చూడలేదు ఏమయ్యింది నా టెన్షన్ నాది చూడరా? కాళ్ళు ఉన్నాక వెళ్ళి తాగొచ్చు కదా అన్నాను. అది అదిరా, తప్పు అది అయిపోయిందంట. కాదురా, మొహం చూడు ఎలా ఉందో. మంచినీళ్ళే కదా తెచ్చుకోవచ్చు కదరా. ఏ మంచినీళ్ళు ఆ. తెచ్చుకోలే ఆ. అరే నీకని బుద్ధి ఉందిరా సూట్ వేసుకొచ్చా మళ్ళీ అది కాదురా, ఇప్పుడు భార్యాభర్తల మధ్య చిన్న 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 గొడవ ఓరే బాబు నువ్వు చిన్న చిన్న గొడవలు అనుకుంటాను దీనికి మంచినీళ్ళ కోసం ఇది ఇంత గొడవ చేస్తుందంటే ఇంక మిగతా విషయాలకి ఇంకెంత రాద్దాంతం చేస్తావు అసలు ఏమైనా బుర్ర పెట్టి ఒరే, ఆలోచించావా ఇవన్నీ నువ్వు? పక్కన పెట్టుకొని విడాకులనే మాట మాత్రం చక్కది కాదు. ఒరే. మీరు విడాకులనే మాటను వెనక్కి తీసుకోండి. ఏంట్రా వెనక్కి తీసుకోవాలి మంచినీళ్ళు తెమ్మంటే తేదు ఏ పని చెప్పినా చేయదు దాంతో నేను భరించలేను నువ్వే దాన్ని తగిలించావు కాబట్టి స్పాట్ లో నేను ఆ విడాకులు న్యాయస్థానం ఎప్పుడు అంతవరకు కూడా వెయిట్ చేయలేను స్పాట్ లో విడిపోవాలి దెయ్యాన్ని అంటే ఇప్పుడు విడాకులు వచ్చే వరకు నువ్వు ఆగమంటావు. వెయిట్ చేయలేను రా బాబు. స్పాట్ లో విడిపోవాలంటావు. విడిపోవాలంతే. ఓకేరా, మేము వెనకింట్లో ఉంటున్నాం కదా. అదేరా మీ చెల్లెమ్మ ఆ. మీ వదినమ్మ వీళ్ళు రోజు గొడవ పడే కంటే ఆ. విడిపోవడమే మంచిదందరా. పోలేరా బాబు నువ్వు బేవర్సడమైనా సరే ఆ. మా చెల్లె మాత్రం చక్కగా అర్థం చేసుకుంది రే, ఆ. ఈ సూటుకు మర్యాద ఇవ్వు. హల్వా మధ్యవర్తిగా వచ్చాను. ఓకే ఓకే. మధ్య నుండి పోతే మధ్యవర్తి అయిపోతావు ఇప్పుడు అది కాదురా. ఇప్పుడు మీ ఇద్దరు స్పాట్ లో విడిపోదాం అనుకుంటున్నారు కాబట్టి అంతే. ఇప్పుడు ఆస్తిపాస్తులను సమానంగా పంచుతాను ఏంటంటే ఒరేయ్, నువ్వేం చేస్తావో తెలియదు కానీ ఆ. ఆ రాక్షస ముఖాన్ని నేను మాత్రం చూడకూడదు అంతే. అది ఇదిగో, కాదు. ఇదిగో, ఆ. మాటలు మాత్రం జాగ్రత్తగా ఆగు, రాని. ఆగు, రాక్షస ఆగు, గిక్షస అమ్మ, మర్యాద ఏంటే? తెలుసా? ఆగు, ఏంటి ఆగు, మాట్లాడుతున్నావు? ఆగు, ఆగు, ఆగు. చూడరా, కనబడిపోతుంది. ఉండరా, నేను ఉన్నాను కదా. మీకున్న ఆస్తిపాస్తులు పంచుతానని చెప్పాను కాబట్టి మీకున్న 6 ఎకరాల్లో చెరుకో 3 ఎకరాలు ఏమంటావమ్మా? ఇచ్చిరా బాబు దానికి ఇచ్చిరా ఓకే, చెరుకో 3 ఎకరాలు. అన్నయ్య గారు ఆ. ఏం చేస్తారో నాకు తెలియదండి ఆ. ఆయన ఆస్తి ఎంతైనా తీసేసుకొని ఆయన సీడ్ మాత్రం వదిలించండి. ఇప్పుడు ఆగు ఆగు ఇప్పుడు 6 ఎకరాల్లో 3 ఎకరాలు బంగారం ఎంత ఉందమ్మా? ఏం చెప్పమంటారులేండి అన్నయ్య గారు మా అమ్మ వాళ్ళ పెళ్లికి ఓ 50 తులాలు నా కట్నం కింద ఇచ్చారు. ఈయన గారు అరగదీసి చివరికి అది 20 తులాలు చూశారు. పోనీ. మీ అమ్మ బాబు 50 తులాలు ఎడితే నీ సింగారాలకే సరిపోతుంది చూడరా ఆగరా, 20 తులాలు కదా. ఇప్పుడు 20 తులాలు చెరుకో 10 తులాలు క్యాష్ ఎంత ఉందిరా బ్యాంకులోనే? క్యాష్ ఒరే బావ వెళ్ళరా ఒరే కరుపు సీట్ కూడా కాల్ మీద పడుతుంది చెప్పరా. పెళ్లికి ముందు చక్కగా 50 లక్షలు దాచుకున్నాను ఆ. దీని చీరలకి సింగారాలకి నానా గుడ్డు కంకర పిసికి దీని శ్రాద్ధానికి ఆ. అన్ని తగలెట్టి 10 లక్షలు మిగిలింది 10 లక్షలు. ఆ. ఓకే, క్యాష్ 10 లక్షల్లో చెరుకు ఒక 5 లక్షలు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఇక్కడ చిన్న తేడా వచ్చిందిరా. ఏంది ఇప్పుడు మీకు 3 పిల్లలే ఉన్నారు కదా, ఎలా పంచాలా అని. ఒక పని చేయలేరా ఏంటి? సూట్ వేసాను అంటున్నావు కదా ఆ. దానికి 2 పిల్లలు ఇచ్చే నాకు ఒకరిని నువ్వు ఇతను తీసుకోమ్మా. అదేం కుదరదు అన్నయ్య గారు ఆ. కండము నావంతే పచ్చడం నావంతే నెట్టి ఓ, ఆయనకే ఏపోగా. ఇద్దరిని ఇచ్చేయండి మేమే నేను ఒకరిని కష్టపడ్డాం. తీసుకుంటాను. ఏంటే మాట ఒరే, ఇప్పుడు ఒరే, ఇక్కడ పెళ్లి ఆగు, దానికి ఆగు, ఇది? ఏంటండి ఆగు, ఎక్కువ మాట్లాడుతున్నారు? ఆగు, ఆ, ఆగు, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు? ఆగు, ఒరే, ఇన్ని చేసినా నీ చేయలేనా? రే బావా, ఆ, ఇంత కాపురం చేసి ఇన్ని సంవత్సరాలు కాపురం చేసి ఆ, 3 పిల్లల కన్నావు. ఆ, ఒక్క సంవత్సరం ఆ. నాది కాదనుకుని ఇవిడతో కాపురం చేయి, ఒక పాపనో బాబునో కను చెరుకు ఇద్దరిని ఇచ్చేస్తాను ఏమంటావు? ఇప్పుడు ఇంతకీ ఏమంటావు ఆ. ముందుకు రా మాకు 3 పిల్లలు ఉన్నారు కాబట్టి అవును, ముగ్గురిని పంచడం అవ్వదు కాబట్టి అవును, ఇంకొక సంవత్సరం కాపురం చేస్తే ఆ. ఇంకోని కనేస్తే చెరుకు ఒక ఇద్దరిని ఇచ్చేస్తాను అంటున్నావు అవును, ఐడియా బానే ఉంది ఆ. పైగా సూట్ వేసుకొచ్చాను అంటున్నావు అవునురా. మధ్యవర్తిని అంటున్నావు అవును. కాబట్టి ఆ. నేను ఒప్పుకుంటున్నాను ఆ. ఇక ఆ దెయ్యాన్ని ఓకే, ఒప్పి నువ్వు ఓకే కదా. నువ్వే ఉంటావు మా చెల్లెమ్మ. ఏంటి అన్నయ్య గారు మళ్ళీ ఏదమ్మా, చెప్పండి. ఇన్నాళ్ళు కాపురం చేసి 3 పిల్లలకి అన్నారు కదా. మ్. మీ ఇద్దరు ఇంకొక సంవత్సరం కాపురం చేసి పాపనో బాబునో కనిస్తే చెరుకు ఇద్దరిని ఇచ్చేస్తాను ఏమంటావు? బాగానే ఉంది సంబడం. ఈయన గారిని నమ్ముకొని ఉంటుంటే ఆ 3 కూడా పుట్టుండకపోరు. చచ్చింది గొర్రె ఇది ఓన్లీ చక్కగా హ్యాపీగా నవ్వుకోవడం కోసం మాత్రమే. ఇలా ఉంటుందని కాదు, కానీ నేను ముందే చెప్పే హాస్యాన్ని కోసం మాత్రమే ఇక్కడ ఏది చేసినా సరే అని మనం అనుకోవచ్చు. ప్రేమికుల కోసం ఇందా చెప్పుకున్నాం. చక్కగా ప్రేమికులు కానీ పార్కులో మాట్లాడుకుంటే అందరూ అనుకుంటారు మనకు ఒక ప్రేమికురాలు ఉంటే బాగున్నావు, మనకు ఒక ప్రేమికుడు ఉంటే బాగానే. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారట. ఆవిడతో అందంట, రాజేష్ రాజేష్ నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, మన ఇద్దరం చక్కగా ప్రేమించుకుంటున్నాం కదా, పెళ్లి చేసుకునేటప్పుడు కట్నం మాట ఎత్తవుగా అందట. నీకెందుకు, నేను కట్నం పెళ్లి మాట ఎత్తనానట. ఇటువంటి ప్రేమికులు చాలామంది మనకు పార్కులో కనిపిస్తుంటారు. ఇంకా పార్కు విషయం నుంచి బెగ్గర విషయానికి వస్తే బెగ్గరలో కూడా రకరకాల మరి వ్యక్తులు ఉన్నారు. బెగ్గర్లు కించపరచడం కాదు, కానీ ఒక సర్వేలో తేలిందట బ్యాంక్ బ్యాలెన్స్లున్న బెగ్గర్స్ కూడా చాలామంది ఉన్నారట. మరి దాన్ని ఆధారంగా చేసుకుని, ప్రేమికులను ఆధారం చేసుకుని మీకు అద్భుతమైన స్కిట్ని ప్రశ్నించబోతున్నాం. సబ్బు పెట్టే. మీకు ఇప్పుడు ఒక పాత సినిమాని గుర్తు చేస్తాం.
పాత సినిమాను గుర్తు చేయడానికి ఒక చక్కటి ఉదాహరణగా మీకు ఒక ఎగ్జాంపుల్ జోక్ చెప్తా. పాత సినిమాల్లో మరి భయంకరంగా మాటలు ఉంటాయి, అంటే డైలాగులు కూడా ఎక్కువగా ఉంటుంటాయి. తల్లి క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ఎలాగందట, బాబు మీ నాన్నను చంపిన కిరాతకుడు వాడే బాబు వాడే బాబు అందట. మరి హీరో కోపం వచ్చేస్తుంది కదా, అమ్మా నేను ఇప్పుడే వెళ్ళి వాడిని ఖండాలుగా నరికేస్తానమ్మా. వద్దు బాబు మీ నాన్నను చంపిన కిరాతకుడు వాడే గాని నీ కన్న తండ్రి వాడే బాబు అందట. దీన్ని మీకు గుర్తు చేసేటట్టుగా మేము ఒక అద్భుతమైన స్కిట్ని తయారు చేసాం, సబ్బు పెట్టే అని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి పార్కుకి వస్తే ఆ సబ్బు పెట్టేంటి, ఆ కథా కమామషి ఏంటో, పాత సినిమా గుర్తు చేయడం ఏంటో మీకు అర్థమవుతుంది. సబ్బు పెట్టే. యాక్చువల్గా ఈ రోజు కార్యక్రమాన్ని అనౌన్స్ చేసిన ప్రకారం ప్రముఖ జానపద గాయకులు గోరెంట్ల వెంకన్న గారు గోరెట్టి వెంకన్న గారు రావాల్సి ఉంది. అయితే మాచర్ల దగ్గర ఆయన వెహికల్ చెడిపోవడంతో ఇంకా రావడం లేట్ అవుతుంది అని ఇప్పుడే మాకు మెసేజ్ వచ్చింది. దయచేసి ప్రేక్షకులు అందరూ కూడా మనసు మన్నిస్తారని మరీ కోరుతున్నాం. ఈ రాజేష్ ఎప్పుడు ఇంతేనండి, చెప్పిన టైంకి ఎప్పుడు రాడు కదా. నన్నేం మీ పార్కులో 5 గంటలకల్లా ఉండమన్నాడు, నేనైతే వచ్చేస్తున్నాను, తను మాత్రం ఇంకా రాలేదు. చాలా చిరాకు వచ్చేస్తుంది నాకు. ఇటు నుంచి సినిమాకి వెళ్ళి భోజనం చేసి హ్యాపీగా ఇంటికి వెళ్దాము అన్నాడు. నేను నిజమే అనుకొని వచ్చాను. టైం అయిపోయింది, సినిమా టైం కూడా అయిపోయింది, ఇంకా రాలేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ రోజు రాని, అటో ఇటో తేల్చేస్తాను. నా వల్ల కాదు నాయనో, అయ్యి బాబోయ్. ఈ పార్క్లో ఎవరో ఆంటీ ఎవరి కోసం వెయిట్ చేస్తుంది. బ్యాక్ నుంచి చూస్తే అదిరిపోయింది. ఏంటి ఫ్రంట్ కొద్దాం అటు వెళ్ళిపోయింది. ఫ్రంట్ కూడా బాగుంది, బ్యాక్ నుంచి చూస్తే ఆంటీ లాగా ఉంది, ఫ్రంట్ చూస్తే అమ్మాయి లాగా ఉంది. ఒక రాయి వేసి చూద్దాం. సో వర్కౌట్ అయితే చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం చూసుకోవచ్చు. హాయ్, ఏంటి బాగున్నారా? బానే ఉన్నాను, పని చూసుకో. అదే మేడం బాగున్నారనే ఇక్కడికి వచ్చాను నేను. మేడం మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు? నీకెందుకయ్యా? కాదు, ఇలా రండి మేడం, ఇలా రండి. ఒక్క మాట ఇక్కడ నుంచి ఉంటే వాస్తు బాగుంటుంది. నేను ఎక్కడ ఉండాలో నాకు తెలుసు కానీ ముందు నీ పని చూసుకో. అందుకే వచ్చాను మేడం. మేడం మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? నేను కూడా మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈలోగా మన ఇద్దరు మాట కలుపుకుంటే ఎలా ఉంటుంది అంటారు? 32 పళ్ళు రాలిపోతాయి అంటారు. దానికే ఉందని మా చిన్న డెంటల్ డాక్టరే వెళ్ళి పళ్ళు కట్టించుకుంటాను, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు మా ఫ్రెండ్ కోసం నేను వెయిట్ చేస్తానని చెప్పాను, మీరు కూడా మీ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈలోగా మనం మాట కలుపుకొని చక్కగా సినిమాకి వెళ్ళామనుకోండి. సినిమా హాల్లో కూర్చొని ఏసీ థియేటర్లో చక్కగా ఎంజాయ్ చేస్తూ థమ్స్అప్ తాగుతూ పాప్కార్న్ తింటూ జబ్బా రాసుకుని ఉంటే ఎలాగుంటదంటారు? చెప్పు తెగుద్ది అంటాను. అబ్బా కుట్టించుకుంటాం అండి, అది కూడా పెద్ద ప్రాబ్లమేనా? ఏంటయ్యా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? మేడం మీకు ఒక విషయం చెప్పాలి నేను. మీరు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారు. అమ్మో నవ్విందంటే సగం అయిపోయినట్టే, ఇంకా మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. మేడం ఓకేనా, మన ఇద్దరు సినిమాకి వెళ్దామా? నిన్ను ఇదిగో నాకు ఒళ్ళు మండిపోతుంది, నీ పని చూసుకోపా. మేడం నేను ఇందాక పొగిడాను, మీరు కోపంలో వచ్చావా? వచ్చేసాను. ఇగో చెప్పు. నీకు తెలుసు కదా ట్రాఫిక్ ఎంత ఉందో. నెల్లూరు జంక్షన్ లోని కలకత్తా లెవెల్లో ట్రాఫిక్ ఉంది. ఇంకా మా నాన్న సంగతి తెలుసు కదా, గుమ్మం దగ్గర ఉంటాడు, లోపల నుంచి బయటకు ఎవరు వెళ్తున్నారు, బయట నుంచి లోపలికి వెళ్తున్నారు చూసాను. మా నాన్నను తప్పించుకొని ట్రాఫిక్ తప్పించుకొని వచ్చేసరికి ఎంత టైం వచ్చేసాను కదా, ప్లీజ్ నవ్వు. అది సరే గాని మనం ప్రేమించుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలు ఇచ్చి నువ్వు ఈ కహాని చెప్తూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నాను గానీ నన్ను ఎన్ని గంటలు రమ్మని పార్క్ కి? నేను 5:30 రమ్మన్నా. 5:30 రమ్మనవా? నేను 5:30కి వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఇందాక నుంచి ఆ గొట్టంగడ ఎవడో నాకు సైట్ కొడుతున్నాడు, వాడు గర్ల్ ఫ్రెండ్ రాలేదంట, నన్ను సినిమాకి రమ్మంటున్నాడు. ఎవడు? వేడే. ఎరా సినిమాకి రమ్మన్నావట? రమ్మన్నా తొక్క. ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరైతే తొక్క, నేను సినిమాకి వెళ్ళి వచ్చాక చేసుకో. నువ్వు సినిమాకి వెళ్ళి వచ్చాక చేసుకోవడానికి నేను గొట్టంగల్లా కనిపిస్తున్నాను నీకు? ఎవడండి మెంటలోలాగా ఉన్నాడు అంటే ఏట్రా, నీకు నువ్వే గొట్టంగడ నొప్పించుకుంటావా? నేను చెప్పిన తర్వాత నువ్వు గొట్టంగడ అవ్వాలి. అది
నేను కాలో చెయ్యో తీసేస్తాను చెప్తున్నాను నీకు. ఎల్లవా నేను ఈ టోపీ కానీ తీసానంటే పెద్ద రౌడీని అయిపోతా. రేయ్ నా రౌడీ సంగతి నీకు తెలీదు, చంపేస్తాను చెప్తున్నాను ఏళ్ళు నీకు. చూపించుకో. ఏంటి ఏళ్ళు ఏంటి చూపించుకో. మాట్లాడుతున్నావు? ఏంటి మాట్లాడుతున్నావు? ఆగు. అరే ఏదో పడింది ఇక్కడ. పడింది, నువ్వు ముట్టుకో. నేను అపవిత్రం చెయ్యొద్దు. అరే ఏట్రా నీకు మెంటల్తో పాటు తిక్క కూడా ఉన్నది ఏట్రా? అది చూస్తే సబ్బు పైగా కడగలేదు, పవిత్రం అపవిత్రం అంటావు ఏట్రా? రేయ్ నన్ను తిట్టు, నన్ను కొట్టు, ఈ సబ్బు పెట్టిన కానీ ఏమన్నా అన్నావంటే చంపేస్తాను చెప్తున్నాను నీకు. అదేట్రా సబ్బు పెట్టి ఎవరు చంపేది పెట్టరా? అసలు ఏం జరిగింది? ఇది కావాలని కడగలేదు కూడా, చూడు అంచులకి అదే సబ్బు. ఎందుకు కావాలని కడగలేదు? రేయ్ నా శత్రువు అయినా సరే దీనికి ఒక స్టోరీ ఉంది చెప్తాను. ఏం చెప్పు. ఒక తుఫాను సమయంలో ఈదురుగాలుల మధ్య నేను, నా తమ్ముడు, నా చెల్లి ఆరు బయట స్నానం చేస్తుండగా తప్పిపోయాం. సబ్బు పెట్టి కింద భాగం నా దగ్గర ఉంది, సబ్బు పెట్టి మూత, సబ్బు పెట్టి బిల్ల డెఫినెట్ గా మా తల్లి దగ్గర మా తమ్ముడి దగ్గర ఉండే ఉంటది. నీకు తెలుసో తెలీదో ఒక పాట వల్ల లాస్ట్ లో సినిమాల్లో కలిసిపోతుంటారు, అలా ఈ సబ్బు పెట్టి వల్ల ఎప్పటికైనా మేము కలుస్తాం. కలుస్తాం కలుస్తాం అన్నయ్య! తమ్ముడు తమ్ముడు అన్నయ్య ఏటన్నయ్య ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావు? అయినా సరే ఇంత పొట్టిగా ఎలాగైపోయావు? నీ కోసం తిరిగి తిరిగి కింద రిపోయి పొట్టయిపోయింది. 2 ఫీట్ ఎంత పొడిగైపోయావు? ఏం చెప్పంటావు అన్నయ్య? నీ కోసం మొత్తం నెల్లూరు, ఒంగోలు, చెన్నై అన్ని తిరిగి ఎంత పొడిగైపోయాను. ఎలాగైతేనే మనిద్దరం కలిసాం. మనం కలిసాం.